హలో ఫ్రెండ్స్, తమిళనాడులోని తిరుక్కురుంగుడి వెంగరం సుందరం అనే వ్యక్తి వాళ్ళ నాన్న కోరిక మేరకు లాయర్ కెరీర్ ని చూస్ చేస్తారు. ఒకసారి అలా తిరగడానికి మద్రాస్ కి వెళ్ళినప్పుడు ప్రసిద్ధిగాంచిన లాయర్ ఎడ్లే నాటన్ గారి స్పీచ్ వింటారు. అతను బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడతారు. స్పీచ్ విన్న టీవీ సుందరం గారు బాగా ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని కట్టెల వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. కానీ అనుభవం లేక ఫెయిల్ అవుతారు. ఇటు లాయర్ గా పనిచేస్తూనే అటు రైల్వేలో కూడా జాయిన్ అవుతారు. ఇందులో పెద్దగా సాటిస్ఫాక్షన్ రాక బ్యాంక్ లో జాయిన్ అవుతారు. చాలా కష్టపడి పనిచేయడంతో బ్యాంక్ వాళ్ళు ఇతనికి ప్రమోషన్ ఇస్తానన్నారు. ఇదే సమయంలో చేదు వార్త వాళ్ళ నాన్నగారు కన్ను మూశారు. కొన్ని రోజులు లీవ్ తీసుకొని ఇంటికెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చేసరికల్లా బ్యాంక్ ఇతనికి పెద్ద షాక్ ఇస్తుంది. ఇతనికి ఇవ్వాల్సిన ప్రమోషన్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ విషయం టీవీ సుందరం గారికి అస్సలు నచ్చలేదు. దాంతో బ్యాంక్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి అతని దగ్గరున్న డబ్బు వాళ్ళ నాన్నగారు సంపాదించిన డబ్బుతో ఇంతకు ముందు ఫెయిల్ అయిన కట్టెల బిజినెస్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ ఈసారి ముందు ఫెయిల్యూర్ అయిన ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్డ్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని పక్కా ప్రణాళికతో స్టార్ట్ చేస్తారు. కొద్ది రోజులకే ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు సమాజానికి పనికొచ్చే పని ఏదైనా చెయ్యాలని టీవీ సుందరం అండ్ సన్స్ పేరుతో బస్సెస్ అండ్ లారీ సర్వీస్ ని స్టార్ట్ చేస్తారు. వీళ్ళ బస్సెస్ టైం అంటే టైం కే నడుస్తుండే, ప్రజలు బాగా విశ్వసిస్తుండే. వీళ్ళ సక్సెస్ ని చూసి చాలా కాంపిటీటర్స్ వచ్చేసారు. చాలా బస్ సర్వీసెస్ స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇది చూసి టీవీ సుందరం గారు అదరలే బెదరలే, ఇది కాకపోతేనేమి ఇంకో బిజినెస్ అంటూ కొత్త బిజినెస్ ఆపర్చునిటీ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఇన్ని బస్సెస్ రన్ అవ్వడం, రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గుంతల వల్ల బస్ ఊరికే రిపేర్ అవుతూ ఉండేది. సో 1916 లో ఫోర్డ్ అండ్ ఫైర్ స్టోమ్ లాంటి కంపెనీస్ దగ్గర నుంచి డీలర్షిప్ ని తీసుకొని విదేశాల నుండి బస్ యొక్క టైర్స్ అండ్ మెకానికల్ కాంపోనెంట్స్ లను ఇంపోర్ట్ చేసుకొని అమ్మే బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలా కొత్త కొత్త బిజినెసెస్ ఊరికే స్టార్ట్ చేయడం వల్ల అతనికి ఒక క్లారిటీ వచ్చింది. ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అయితే గనుక దానికి కాంపిటీటర్స్ వచ్చేస్తారు. సో ప్రతిసారి కొత్త ఆపర్చునిటీస్ లను వెతుకుతూనే ఉండాలి. సో అతనికి ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ గా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనే మైండ్ సెట్ క్రియేట్ అయింది. 1929 లో అమెరికన్ జనరల్ మోటార్స్ కార్స్ లను ఇండియాలో అమ్మే డీలర్షిప్ ని తీసుకుంటారు. ఈ బిజినెస్ కూడా టీవీ సుందరం గారికి కలిసి వచ్చింది. మంచి లాభాలు వచ్చాయి. ఇప్పటికే ఇతను సంపాదించిన ఆస్తితో కాలు మీద కాలేసుకొని కూర్చొని హాయిగా జీవితాంతం తినొచ్చు. కానీ ఇతను అలా ఆగిపోలేదు. ఇంకేదైనా పెద్దగా చేయాలనే కుతూహలంతోనే ఉన్నారు. 1945 సెకండ్ వరల్డ్ వార్ టైంలో పెట్రోల్, డీజిల్ ప్రైస్ పెరగడంతో ఆల్టర్నేటివ్ గా ఏదో ఒక ఫ్యూయల్ ఉండాలని అతని కొడుకు కృష్ణతో కలిసి ఆలోచించి ఎక్స్పెరిమెంట్ చేసి చార్కోల్ నుండి గ్యాస్ ని తయారు చేశారు. టీవీఎస్ గ్యాస్ ప్లాంట్లను స్టార్ట్ చేశారు. వెహికల్స్ కి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ని అందించారు. ప్రజలకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. బిజినెస్ క్లిక్ అయ్యింది. దాని తర్వాత టైర్ కాస్ట్ తగ్గించడానికి టైర్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తారు. ఈ బిజినెస్ కూడా క్లిక్ అయ్యింది. ఫైనల్ గా 1959 లో అతను కన్ను మూసాక వాళ్ళ కొడుకులు ఈ బిజినెస్ ని టేక్ ఓవర్ చేశారు. ఇప్పటికే టీవీఎస్ చాలా బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇతని నలుగురు కొడుకులు ఈ కంపెనీని 4 భాగాలుగా డివైడ్ చేసుకుని డిఫరెంట్ సెక్టార్స్ లలో కంపెనీని ముందుకు రాణిస్తున్నారు.